మునక్కాయలు మునగాకు తింటే వీర్యాభివృద్ధి స్ట్రెంగ్థనింగ్ అవుతుంది బాడీ, శారీరకంగా సుఖపడేదాన్ని బాగా ఉపయోగపడుతుంది అనుకుంటారు. కానీ మరి ఈ గుంటగరుడాకు యూజెస్ చెప్తారా? అది కామన్ గా అందరికీ తెలిసిందే. ఇప్పుడు అంటే ఇక్కడ హైదరాబాద్ ఎవరికి తెలియట్లేదు సార్, గుంటగరుడాకన్నా ఎవరికి తెలియట్లేదు. ఫేస్బుక్ లో యూట్యూబ్ లో విపరీతమైన వీడియోస్ వస్తాయి. అవునవునవును, ఎడ్యుకేట్ అవుతా ఉన్నారు అందరూ. కాబట్టి సో ఇబ్బంది ఏం లేదు. మనం ఇప్పుడు మన ఆయిల్ లో కూడా అదే యూజ్ చేస్తున్నాము. గుంటగరుడాకు, నేల ఉసిరి కూడా యూజ్ చేస్తాం సార్. మనం ఇందులో మందారాకు, కరివేపాకు, ఉసిరి కూడా యూజ్ చేస్తాం సార్. మన హెయిర్ ఆయిల్ ఉంది కదా, హెయిర్ ఆయిల్. ఒకటి మా కాలంలో సిగరాకు అని ఉంటుంది. సిగరాకు అంటే ఓన్లీ ఆకు తీసుకొని కుంకుడుకాయలు అమ్ముతా ఉన్నారు. కాయలు ఏదైతే పొడుగుంటాయి, చిక్కకాయ మొత్తం 3 బాగా పౌడర్, అది పౌడర్ కూడా చేస్తున్నాం సార్. ప్రెషర్ కావాలంటే దాన్ని వాటర్ కలుపుకొని అప్లై చేసుకుని, కొంచెం హార్డ్ ఉంటది, వాటర్ ఎక్కువ పడుతుంది, మనకంతా సింపుల్ గా అయిపోవాలి కదా. ఇట్లా అనుకుంటే నీళ్లు పోసుకుంటే క్లియర్ అయిపోవాలి. అది అట్లా కాదు, అప్పుడు పోయేంత వరకు పోయాలి. కాకపోతే అది హెల్దీగా ఉండేది, అప్పుడు జుట్టు రాలేదు. మునగాకు వల్ల యూజెస్ ఏమన్నా చెప్తారా? మునగాకు అనేది మామూలుగా మనం అందరూ ఏమనుకుంటాం అంటే, మునక్కాయలు మునగాకు తింటే వీర్యాభివృద్ధి ప్లస్ బాగా స్ట్రెంగ్థనింగ్ అవుతుంది బాడీ, శారీరకంగా సుఖపడేదాన్ని బాగా ఉపయోగపడుతుంది అనుకుంటారు. కానీ దానిలో హిమోగ్లోబిన్ కంటెంట్ పెంచేటటువంటి రక్త ప్రసరణ, రక్తాన్ని అభివృద్ధి చేసేదానికి ఎక్కువగా మనకు మునగాకు కానీ, మునక్కాయలు కానీ, మునగ చెట్టు మొత్తం మనకు ఉపయోగపడుతుంది. అంటే కంటిన్యూస్ గా వాడాలి. ఏదో ఒక రోజు తిని మునగాకు ఏదో ఒక రోజు తింటే కాదు, కానీ వారంలో 2-3 సార్లు దాన్ని డైట్ లో తీసుకుంటే మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి. అదే గాని పొన్నగంటి కూర ఇమ్యూనిటీ పెంచుతుంది, అట్ ది సేమ్ టైం బ్లడ్ పెట్టడానికి కానీ ఉపయోగపడుతుంది. మనం మామూలుగా ఐరన్ టానిక్స్ రాసిస్తూ ఉంటారు లేడీస్ కి ఎక్కువగా, దాని బదులు ఇవి ఎక్కువ తీసుకున్నప్పుడు నేచురల్ గా మనకు బాడీకి అక్యుములేట్ అవుతుంది, యూజ్ అవుతుంది, ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఉప్పెంటాకు అని ఉంటుంది, అది స్కిన్ అలర్జీ వస్తుంది. ఇప్పుడు అది వెలుగులోకి వచ్చి మిరపకాయ ఆకు ఉంది కదా, పులిపురులు వస్తాయి. ఆ మిరపకాయ ఆకుని నూరుకొని పసర్ని బట్టలో వేసి పిండుకొని 3 చుక్కలు చెవులు పోయాలి. 3 రోజులు పోసి పత్తి పెట్టేయాలి. 3 రోజులు చాలు. 15th డే నీకు ఎక్కడ పోయినాయో ఎట్లుంది ఏం తెలియదు. అదే వింత. మా తాత నుంచి వచ్చింది ఆ ఎక్స్పీరియన్స్.